రాజకీయాల్లో స్పేస్ ఎక్కడుంది నాలాంటి వాళ్ళకి అనే విషయం ఆలోచిస్తే ఈరోజు ఎలా ఉందంటే ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా కాంట్రాక్టర్ అయి ఉండాలి మీరు, మైనింగ్ ఓనర్ అయి ఉండాలి, లేకపోతే లిక్కర్ ఓనర్ అయి ఉండాలి, భూములు ఆక్రమించుకుని ఉండాలి ఒక 200-300 ఎకరాలు అవి మానిటైజ్ చేసుకోవడానికి. కాబట్టి ఇది తీవ్రమైన విషయం. ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా డబ్బు ప్రాతిపదికన రాజకీయాలు నిర్మిస్తుంది. డబ్బు ప్రాతిపదికన ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడం, 40-50 కోట్లు ఒక ఎమ్మెల్యే సీటుకి ఖర్చు పెట్టేది. ఆ తర్వాత అంటే అది ఇన్వెస్ట్మెంటే కదా. 40-50 కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారంటే ఒక 100-200 కోట్లు సంపాదించాలి. ప్రజలకు ఎలా సేవ చేస్తారు? మీ యొక్క బిజినెస్లో, మీ యొక్క కాంట్రాక్ట్లో ఆ విషయాలను చక్కబెట్టుకోవడానికి ఈ యొక్క రాజకీయాలు అవసరం. కరెక్ట్. కాబట్టి ప్రజల మంచి కోసం రాజకీయాల్లోకి రావడానికి ఒక అవెన్యూ లేదు ఇప్పుడు. ఇది వరకు ఉండే ఆ డోర్స్ అన్నీ కూడా మూసేసి మీరు కొన్ని కోట్ల రూపాయల డబ్బు మీ వెనకుంటే అప్పుడు మీరు రాజసంగా నడిచి రావచ్చు రాజకీయాల్లోకి. అదొక సమస్య. అది రెండవది ఏంటంటే వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా వరకు రాజకీయ పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా రీజనల్ పార్టీలన్నీ కూడా వన్ ఫ్యామిలీ కంపెనీలో లేదా వన్ మ్యాన్ కంపెనీలో. సో వన్ మ్యాన్ కంపెనీలో మీరు ఏం చేస్తారు? వన్ మ్యాన్కి ఆయనకి నమస్కారం చెప్పాలి, ఆయన చెప్పింది చేయాలి. సో వీఆర్ రిప్లేసింగ్ ద పాలిటిక్స్. దీని గురించి చాలా తీవ్రమైనటువంటి చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎవరి గురించి మీ భవిష్యత్తుని, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు మీ యొక్క నాయకులను ఎన్నుకుంటున్నారు, వాళ్ళని మంత్రులను చేస్తున్నారు. ఎందుకు? మీ మంచి చూస్తారని కదా, ప్రజల మంచి చూస్తారు, ఒకరి గురించి కాదు కదా, అందరి మంచి చూస్తారు. 6 కోట్ల ఆంధ్రులు లేకపోతే 4 కోట్ల తెలంగాణ వాదుల గురించి వాళ్ళ మంచి చూస్తారు వాళ్ళ ప్రభుత్వాలని. అలా కాకుండా వాళ్ళ మంచి గురించి వాళ్ళు చూసుకునే వ్యవస్థను మీరు సృష్టించేందుకు ఓట్లకి 2,000, 3,000, 4,000 ఇచ్చి ఓటు కొనుక్కున్న తర్వాత వాళ్ళు మీ మంచి ఎందుకు చూడాలి? సో ఇటువంటి వ్యవస్థలు ముఖ్యంగా ఎక్కడైనా మార్పు రావడానికి మధ్యతరగతి ఎలీట్స్ ఆర్ ది డ్రైవర్స్. ఈవెన్ రష్యన్ రివల్యూషన్ వచ్చినా, ఈవెన్ చైనాలో కమ్యూనిజం వచ్చినా కూడా ఇస్ ద మిడిల్ క్లాస్, ఇస్ ది లోవర్ మిడిల్ క్లాస్ హూ ప్రొపెల్డ్ దోస్. కాబట్టి మన దేశంలో కూడా ప్రజల్లో నేనేం చేయలేను అంటే ఇప్పుడు ఎలా కనపడుతుందంటే, నేనేమి చేయలేనండి. అధికారులు కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు, నేనేమి చేయలేను, వాట్ కెన్ ఐ డూ సార్, ఐఎమ్ హెల్ప్లెస్ అంటే వాట్ ఈస్ దిస్? అంటే ఎవడు నేను ఏమి చేయలేనంటే ఎవడు చేస్తాడు? అంటే ప్రతి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పలేదండి, ఇది ముఖ్యమంత్రి గారు చేయలేదండి అంటే ఆయన ఒక వ్యక్తి. అంటే 10 చేతులు 20 కాళ్ళు ఉన్నా కూడా ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఏం చేయగలుగుతాడు? సో దిస్ అ సొసైటీ, దిస్ అ సిస్టమ్, దిస్ అన్ ఆర్గనైజేషన్. అండ్ ప్రజలు చేయవలసిన ప్రజలు చేయాలి, ప్రభుత్వం చేయవలసింది ప్రభుత్వం చేయాలి. సో అన్లెస్ దిస్ చర్నింగ్ టేక్స్ ప్లేస్, ఈ కాన్షియస్నెస్, ఈ స్పృహ, ఈ యొక్క మనం కూడా మార్పులో భాగం అవ్వాలి అని ఒక ఏదో మూమెంట్ అవసరం లేదు దీనికి. ఎవ్రీ వ్యక్తి తనకున్న పరిధిలో ఆలోచించి తను ప్రజలకి, సమాజానికి చేయవలసింది చేస్తే మార్పు వస్తుంది. లేకపోతే మనం 10 ఏళ్ళు కాదమ్మా, 100 ఏళ్లలో కూడా వి విల్ నెవర్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ. 60 ఏళ్ల నుంచి ఒకటే చెప్తున్నది, అభివృద్ధి చెందే దేశం అని. ఇంకా ఎంతకాలం సార్ అభివృద్ధి చెందిన దేశం అని ఇంకా చెప్పుకునే అవకాశం ఎప్పుడు వస్తుందని అనుకుంటూ ఉంటాను నేను నిజంగా. కరెక్ట్. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళు ఒక కొత్త వెహికల్ కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్, వాళ్ళు కొన్న కారు మీద ఒక పర్టికులర్ పర్సంటేజ్ రోడ్ ట్యాక్స్ కట్టాలి అని. కారు రిజిస్ట్రేషన్కి ఇంత, టీఆర్ నెంబర్, టెంపరీ రిజిస్ట్రేషన్కి ఇంత అని. ఇంత ట్యాక్సేషన్ మనం కడుతున్నాం. ఈ ఆర్టీఐ నుంచి రోడ్లు చూస్తే అలాగే ఉన్నాయి, నీళ్లు పరిస్థితి అలాగే ఉంది, హాస్పిటల్స్ పరిస్థితి అలాగే ఉంది. నాకు అనిపిస్తోంది తెలంగాణలో ఉన్న ప్రజానికం కొన్ని కోట్ల మంది ఉన్నారు. రోజుకు ₹1 వేసుకున్నా కూడా మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు కదా. ఈ గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టి వాళ్ళని గెలిపించి వాళ్ళ కుటుంబాల్ని పోషించడం ఎందుకురా నాయనా అని అనిపిస్తోంది. కరెక్టే. అంటే
సక్రమంగా ప్రజల నుంచి తీసుకున్న డబ్బు ఎగ్జాక్ట్లీ సార్. దాన్ని సక్రమంగా వినియోగించకుండా ప్రజలకి డబ్బు పంచిపెట్టే కార్యక్రమాలు ప్రజలకి డబ్బు అందజేయవలసిన అవసరం కొంతవరకు ఉంది. కానీ ఎంతవరకు ఉంది? వారు బ్రతకడానికి బ్రతుకు తెరువు లేని వాళ్ళకి, ఎటువంటి ఆదరణ, ఆచరణ లేని వాళ్ళకి, కార్యక్రమాల వలన ఉపయోగించుకోలేని వాళ్ళకి పర్వాలేదు. అవును. కానీ ప్రతి వాళ్ళకి డబ్బులు పంచిపెట్టేస్తాము. రైతన్న వాళ్ళందరికీ కూడా 10,000 ఉచిత ఇస్తామంటే పథకాలు. అంటే వ్యవసాయంలో మార్పు రావాలి అంటే అది ఒక పద్ధతి ప్రకారం అది సీడ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రాసెసింగు, మార్కెటింగు, స్టోరేజ్ వరకు కూడా ఎగ్జాక్ట్లీ. స్టేజ్ వైస్. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అన్లెస్ దెర్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు అగ్రికల్చర్ మేనేజ్మెంట్, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి ఈ విధంగా. దానికి అందరినీ ఒక వ్యవస్థ కిందకి తీసుకొని వచ్చి ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టరు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత సీడ్ ప్రొడ్యూసర్సు, ఇవన్నీ లేకుండా ఒక డబ్బు ఇచ్చేసి నువ్వు నీలో మార్పు వచ్చేస్తుంది అంటే ఎలా వస్తుందండి? దానివల్ల ఏమవుతుందంటే మనం ఆ డబ్బు వేరే రోడ్లు వేయడానికో, మంచినీళ్ళు ఇవ్వడానికో, డ్రైనేజ్ వ్యవస్థ కట్టడానికో, స్కూల్స్ బాగు చేయడానికో, మీకున్న ఆసుపత్రుల్ని ఇంప్రూవ్ చేయడానికో మీకు డబ్బు లేదు. కాబట్టి చాయిస్ ఎట్లా? మీరు రైతు బంధు పథకం ఇస్తారా? మీ ఆసుపత్రులు మెరుగు చేస్తారా? రెండూ చేసే అవకాశం లేదు. లేదు. ఎగ్జాక్ట్లీ. లేదు. మీరు డబ్బు కొన్ని ప్రభుత్వాలు డబ్బు విచ్చలవిడిగా అప్పులు చేశాయి. ప్రభుత్వ సొమ్ముల్ని అమ్మేశాయి, తాకట్టు పెట్టేశాయి. పెట్టినా కూడా ఏమీ మార్పు తీసుకురాలేకపోయాయి. అబ్సల్యూట్లీ సార్. 224 రిజల్ట్స్ అక్కడ కానీ ఇక్కడ కానీ చూస్తే ఒక విధంగా వాళ్ళు చేసినవి విచ్చలవిడిగా డబ్బు అప్పులు చేసినా కూడా కాబట్టి లేదు. ఇప్పుడు అసలు అప్పు చేసే పరిస్థితుల్లో లేవు ప్రభుత్వాలు ఈ 2 రాష్ట్రాల్లో. ఈ మొత్తం మన దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఎక్కువ కష్టాల్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ సార్. సో దీంట్లో ఒక విధమైన ఒక విధి విధానాల్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం జరగకపోవడం కూడా ముఖ్యమైన కారణం. చాలా బాధాకరం నిజంగా. చాలా బాధాకరం.